ఎమ్మెల్యే రోజాను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలంతా ఏకమయ్యారు. ఆమెపై తిరుగుబాటు జెండా ఎగురవేసి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకు ఆమె ఇలాగా ఉండడం? మేమందరం 2012 నుంచి ఉన్నాం. పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు ఆమె స్థితి ఎట్లుందంటే, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి కూర్చొని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తుంది. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తాను. నేను 14లో అధికారం రాలా, 19లో అధికారం వచ్చింది. మేము 5 మందే పనిచేసినాం. నువ్వేమి చేయను మాకు చెప్పండి. నాకే కాదు, లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తున్నా. నాకు 5 మంది అన్నలు పాండవులు వాళ్ళ వల్ల నేను గెలిచిన 7 సాగిట్లు చేసింది. ఇప్పుడు మేమంతా ఏమైపోయినాయి. ఇప్పుడు ఇంకోటి ఆమె చెప్తుంది, వీళ్ళందరికీ పదవులు నేనే ఇప్పించామని చెప్తుంది. నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇచ్చినప్పుడు మీడియాలో వచ్చింది ఆమె రాజీనామా చేస్తామని. TV9లో కూడా చూసాము ఆమె రాజీనామా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇస్తాయని. ఈమె కన్సర్న్డ్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫోన్ చేసి ఆపమని చెప్పింది. ఆమె ఎలా అది నేను ఇప్పించాను అంటుంది. ఆమె ఇప్పించింది, మేము గెలిపించకపోతే ఆమె అడిపిస్తుంది. మాకు బీఫామ్ ఇచ్చేది అని చెప్పి ఏదో చెప్తా ఎంపీటీసీకి. మేము గెలిపించకపోతే నీకు బీఫామ్ ఇచ్చే అర్హత నీకు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాం. బీఫామ్ ఇస్తుంది, నాకైతే బీఫామ్ ఇచ్చింది. నేను వద్దన్న జడ్పీటీసీ ఇచ్చినాక వాళ్ళ అన్నం లేదు వదిలి నాకు ఇంచుమించు 15 నుంచి 17 మంది లీడర్లు పనిచేయలేదు. నాకు మళ్ళీ గెలిపించామంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.